సహజ సిద్ధ ప్రకృతి రమణీయత గల ప్రాంతంగా విరాజిల్లుతున్న పిచ్చుకలంకలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఒబెరాయ్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఒబెరాయ్ హాస్పిటల్స్ ప్రతినిధులు ఆర్ శంకర్, నవీన్ గోస్వామి, మాలున్ తానేస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు పిచ్చుకలంక గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలకులకు రావడం జరిగిందన్నారు. గత కొన్ని రోజుల క్రితం విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతోనూ, పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధిపై చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ సందర్భంగా ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు ఇప్పటికే గండికోట, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో విల్లా స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వాములమవుతామని వారు పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజమండ్రి వద్ద పిచ్చుకలంక గ్రామంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రకృతి సంపద ఉందని, ఈ ప్రాంతాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలని వారికి చెప్పడం జరిగిందన్నారు. ఆ మేరకు ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధి బృందం నేడు పిచ్చుకలంక గ్రామాన్ని సందర్శించడం జరిగిందని పేర్కొన్నారు. మారేడుమిల్లి వంటి ప్రాంతంలో పర్యావరణానికి హితమైన ఈకో టూరిజం, రాజమహేంద్రవరంలో గోదావరి తీరం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేరళను తలపించే విధంగా ప్రకృతి అందాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. కేవలం టెంపుల్ టూరిజానికే పరిమితం కాకుండా పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా 2-3 రోజులు ఉండే విధంగా గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాలను పర్యాటక రంగ అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ పిచ్చుకలంక ప్రాంతంలో ఉత్తరం వైపుగా ఉన్న 56 ఎకరాల స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధికి ఎంపిక చేయడం తెలిపారు. గ్రూప్ సభ్యులు ఎయిర్పోర్ట్ నుండి అన్ని మార్గాల ద్వారా స్థానికంగా చేరుకోవచ్చు. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల నుండి చేరుకోవడానికి గల మార్గాలు, సమయాలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. అధికారులు గ్రూప్ సభ్యులు కోరిన సమాచారాన్ని సంపూర్ణంగా, విపులంగా వివరిస్తూ వ్రాత ప్రతులను సమర్పించారని అన్నారు. అదేవిధంగా ఛాయాచిత్ర ప్రదర్శన, మ్యాప్ల ద్వారా సభ్యులకు ఈ ప్రాంత భౌగోళిక స్థితిగతులు, వరద సమయాలలో ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుందన్న అంశాలపై కూడా అవగాహన పెంపొందించామని అన్నారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధి మూలంగా స్థానికంగా ఉన్న యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని అన్నారు. పిచ్చుకలంక సుందరమైన ప్రాంతమని తెలిపారు. రాజమహేంద్రవరంలో హేవలాక్ బ్రిడ్జ్ని పర్యాటక ప్రాంతంగా చర్యలు చేపట్టామని తెలిపారు. కడియపులంక ప్రాంతం బోట్ షికార్లకు అనువైనదని అన్నారు. ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా, వివిధ రకాల శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అనువుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. మరోప్రక్క రిసార్ట్స్ ఏర్పాటు చేసి కడియపులంక నర్సరీల ప్రభావాన్ని చాటి చెప్పే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రాచీన దేవాలయాల సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మరియు శాసనసభ్యులు బండారు సత్యానందరావు లాకుల స్థితిగతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్ గ్రూప్ వైస్ చైర్మన్ ఆర్ శంకర్, నవీన్ గోస్వామి తినేజ, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు, జిల్లా పర్యాటక అభివృద్ధికారి పి వెంకటాచలం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిఎస్వివి సత్యనారాయణ, స్థానిక నాయకులు బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ శంకర్జీ ఆయన ఒబెరాయ్ హోటల్స్లో గడిచిన 4 దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఒబెరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఒబెరాయ్ హోటల్స్కి. అదేవిధంగా వినోద్ గోస్వామి గారు, సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు, ఆయన
ఒబరాయ్ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి. వారితో పాటు ఇంకొకరు వచ్చారు. మొత్తం ముగ్గురు టీం, శంకర్జీ గారు, వినోద్ గారు, అదేవిధంగా మరొకరు, ముగ్గురు కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకుల లంకని అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గండికోట ప్రాంతంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా విల్లాస్ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్ కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా కోరాం, మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచ్చుకుల లంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది. అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్ లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది. దీని మీద ఇంతకు ముందే చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మీరు సైట్ చూసి ఆ సైట్ ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈ రోజు వారు వచ్చారు. అందుకు ముందుగా శంకర్జీకి, వినోద్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరించాం. పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు ఈ ప్రాంతం మీద కానీ, ఈ పిచ్చుకుల లంక మీద కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా దీనివల్ల టూరిజం పెరిగితే సర్వీస్ సెక్టర్లో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో టూరిజం పెరగాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇప్పుడు సోదరులు దుర్గేష్ గారు మంత్రిగా వచ్చారు, మన మంత్రిగా. అలాగే చంద్రబాబు గారు కూడా టూరిజాన్ని పెంచాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది సుందరమైన ప్రదేశం. ఇవాళ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. మన హ్యావలాక్ బ్రిడ్జి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బ్రిడ్జి లంకను కూడా అభివృద్ధి చేయాలి. వారికి కూడా చెప్పాం. వాళ్ళ ఒబరాయ్, ప్రసిద్ధ ఒబరాయ్ గ్రూప్ ముందుకు వస్తూ ఉంది. వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం. మళ్ళీ వన్ మోర్ ఆఫర్ సార్, దెర్ ఇస్ ఎ కేతావని లంక, ఇట్ ఈస్ ఆల్సో బిగ్ లంక. అక్కడ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. వన్స్ వీ ప్లాన్ అకార్డింగ్లీ గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ హోటల్ అటాచ్మెంట్ ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి. మనం ఒకటే కోరుతున్నాం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని. కనీసం తలుపులకు గ్రిజులు పెట్టలేదు, కనీసం పెయింట్ లేదు. రోడ్డు కూడా మొన్నదాకా అధ్వానం కూడా ఈ మధ్యన మనం రోడ్డు చేసుకోగలిగాం. ఇక్కడ దాదాపుగా 80-90 ఎకరాలు ఉంది ఈ లంక అంతా, పిచ్చుక లంక రెండు పక్కల కలిపి. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ హబ్గా కూడా తీర్చిదిద్దడానికి దుర్గేష్ గారు, సత్యానంద గారు అందరం కలిసి చేస్తే ట్రైనింగ్ ప్రోగ్రాంలో పెడతానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే నర్సరీస్ కూడా ఇదివరకే ప్లాన్ చేసాం. ఏదైతే ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి కూడా కాలువలో కడిపు లంక దాకా వెళ్ళాలి. అక్కడి నుంచి బోట్న ఎలక్ట్రికల్ మోటార్ల మీద నర్సరీలన్నా తిరగాలన్న ప్లాన్ ఉంది. సరే, ఇవన్నీ కూడా తిరగడానికి ముఖ్యంగా ఇక్కడ సెంటర్ రావాలి. ఒకటి వస్తే 4 బోనస్ వస్తాయి, మర్చిపోకండి. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, ఇవాళ దిండి రిసార్ట్ సక్సెస్ అయితే అక్కడ రూములు దొరకట్లా. అలాగే మారేడుమిల్లిలో ప్రైవేటు వాళ్ళు హోటల్ కడితే రూములు దొరకట్లా. పరిస్థితి అలా ఉంది. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే టూరిస్టులు వస్తారు, ఖర్చు పెడతారు సార్. దిస్ ఏరియా ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ ఫ్రమ్ ద పబ్లిక్. దే ఆర్ టూరింగ్ ఎంటైర్ వరల్డ్. ఎవ్రీ డే 1 or 2 teams are going abroad for European countries and some Southeast Asia countries. Let us create infrastructure here. There is a lot of scope for spending capacity undi. Financially sound because of the delta. అందువల్ల నేను ఒకటే కోరుతున్నాం, వినోద్ గారు వచ్చారు, మంచి ఆర్కిటెక్ట్. అలాగే పెద్దలు ఒబెరాయ్ తరఫున కూడా కలెక్టర్ గారు కూడా సారథ్యం వహించండి. నాకు సంబంధించి ఇది కొంచెం ప్రత్యేకమైన ప్రాజెక్టు చేయలేకపోయాం. ఆ రోజున రామోజీరావు గారిని పిలిచాం, రామానాయుడు గారిని పిలిచాం, అందరూ వచ్చారు. లో లెవెల్ అని చెప్పి ఆగారు. తర్వాత 10 కోట్లు పెట్టి ఫిల్లింగ్ చేసాం, 10 crores పెట్టి డెడ్జింగ్ చేసి ఇది ఫిల్లింగ్ చేసాం. MFL మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ పైన ఉంది. పైగా రాబోయే రోజుల్లో కంట్రోల్డ్ ఫ్లడ్, మనం పోలవరం ప్రాజెక్ట్ నుంచి కంట్రోల్ ఫ్లడ్
మారేడుమిల్లి టూరిజం ప్లేస్ ఇస్ దేర్ సార్. అలాగే పాపికొండలో టూరిజం ప్లేస్ ఇస్ దేర్ సార్. ఆల్ వర్ బి అటాచ్డ్ టు హియర్.